ఆంధ్రోళ్ళు దోచుకున్నారు, తెలంగాణ నిధులను దోచుకున్నారు, తెలంగాణ నియామకాలను దోచుకున్నారు, తెలంగాణ ఉద్యోగాలను దోచుకున్నారు, తెలంగాణ ప్రాజెక్టులో వచ్చే నీళ్లను దోచుకున్నారు, ప్రతి విషయంలో దోచుకున్నారు భయ్యా. దాన్ని ప్రశ్నించు. మీ రాష్ట్రంలో చాలా ఉన్నాయి, తప్పులు మాట్లాడి నువ్వు సాల్వ్ చేసుకునే దాని ప్రాబ్లమ్స్ బోల్డ్ అని ఉన్నాయి. నువ్వు తెలంగాణ మీద పడి ఏడ్చుడు కంటే నీ రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడు, నీ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాల గురించి మాట్లాడు, నీ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల గురించి మాట్లాడు, నీ రాష్ట్రంలో ఉన్న రోడ్ల గురించి మాట్లాడు, నీ రాష్ట్రంలో జరగని సంక్షేమ పథకాల గురించి మాట్లాడు, నీ రాష్ట్రంలో 35,000 మంది మిస్సింగ్ అన్న పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు, ఎంతమందిని తీసుకొచ్చారో, సీసా సిప్ గురించి మాట్లాడు. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకుంటూ పోతే. ఒక బ్రో అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి చాలా అన్యాయం జరిగింది, అన్యాయం జరగలేదు, అన్యాయం జరిగి ఉంటే కేసు పెట్టవచ్చు కదా అని చెప్పేసి చాలా నోటికి వచ్చి బాగా వాగేసిండు. సో వాగిన దానికి తెలంగాణ ఎక్కడ అన్యాయం పోలేదు, ఎక్కడెక్కడ అన్యాయం చేశారు అనేది క్లియర్ కట్గా ఈరోజు మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాము. దానికన్నా ముందు ఏంటంటే బ్రో ఏం మాట్లాడాడు, తెలంగాణ గురించి ఎంత ఘోరంగా మాట్లాడాలో, ఎంత నీచంగా మాట్లాడారు అనే దాని గురించి అయితే మనం మాట్లాడబోతున్నాము. సో ఈ వీడియో చూడండి గాయ్స్. ఫస్ట్ దోచుకున్నారట. గత 30-40 ఏళ్ళకి ఇదే చెప్తా ఉంటారు. ఎక్కడ చూసినా సరే, అటు కేసీఆర్ వచ్చినా, ఇటు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా, అటు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా, ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే వాగడానికి ఇదే. ఆంధ్రోళ్ళు తెలంగాణని దోచుకు తిన్నారు. అడుగుతా, మా ఆంధ్రోళ్ళు మీ రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు అన్నారు కదా, ఎంత మంది మీద కేసులు పెట్టినారు? ఆంధ్రాకి సంబంధించి తెలంగాణని దోచుకున్నటువంటి రాజకీయ నాయకుల మీద కావచ్చు, పారిశ్రామికవేత్తల మీద కావచ్చు, దోపిడీదారుల మీద కావచ్చు, ఎంతమంది మీద కేసులు పెట్టినారు? ఎంతమందిని జైల్లో పెట్టించినారు? ఎంతమందిని చట్టపరంగా శిక్షించగలిగినారు? ఆంధ్ర రాష్ట్రంలో విభజన, ఆంధ్ర రాష్ట్రం అయితే జరిగింది కదా, విభజన జరిగిన తర్వాత ఈ రోజుకి కూడా మా రాష్ట్రాన్ని అంటున్నారు కదా ఏదో ఆంధ్రలో దోచారని. 10 సంవత్సరాల పాటు, 5 కదా 10 సంవత్సరాల పాటు కేసీఆర్ తెలంగాణని పాలించినాడు. ఇప్పుడు కాంగ్రెస్ పాలిస్తా ఉంది. మా ఆంధ్రోళ్ళ మీద సో డెఫినెట్లీ చెప్తున్నా భయ్యా, ఆంధ్రోళ్ళు డెఫినెట్లీ దోచుకున్నారు. ఎందుకు చెప్తున్నాను చెప్పనా? ఆంధ్రోళ్ళు దోచుకున్నారు, తెలంగాణ నిధులను దోచుకున్నారు, తెలంగాణ నియామకాలను దోచుకున్నారు, తెలంగాణ ఉద్యోగాలను దోచుకున్నారు, తెలంగాణ ప్రాజెక్టులో వచ్చే నీళ్లను దోచుకున్నారు, ప్రతి విషయంలో దోచుకున్నారు భయ్యా. అర్థమైందా? ప్రతి విషయంలో దోచుకున్నారు. ఏ విధంగా దోచుకున్నావు నీకు క్లియర్ గట్టిగా చెప్తా ఈరోజు. నీకోసమైతే ఈ వీడియో చేస్తున్నావు భయ్యా, ప్రత్యేకంగా. నాకు ఎవరి మీద ఉద్దేశించి కాదు, నీకే స్పెషల్గా నీకే క్లారిటీ ఇచ్చేదానికి. నీకు మీ ఆంధ్రప్రదేశ్ గురించి నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు. మీరు ఆంధ్రప్రదేశ్ మద్రాస్ నుంచి విడిపోయిన తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్లో మీకు రాజధాని లేకుండా తాట్పత్రుల కింద పరిపాలించారు మీరు. సో మాకు రాజధాని సరిగ్గా లేదని చెప్పేసి మాకు రెండు తెలుగు మాట్లాడే ఆ భాష కలిగిన వ్యక్తులు మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలుస్తామని చెప్పి మీరు వచ్చి అడిగింది, సెంట్రల్కి వెళ్ళి అడిగింది మీరు, మేము కాదు. తెలంగాణలో వచ్చి ఆంధ్రోల దాంట్లో కలుస్తామని మేము అనలే. ప్రస్తుతం మీరు వచ్చి మా దాంట్లో కలిసిరు, బలవంతంగా కలిసిరు. సో దాని నిబంధనలు పెట్టిరు, 620 జియో పెట్టిరు, ఆ తర్వాత ముల్కి నియమాలు పెట్టిరు. ముల్కి నియమాలు తెలుసా నీకు? నిబంధనలు తెలుసా? ముల్కి నిబంధనలు తెలుసా? 610 జియో తెలుసా నీకు? నీకు ఏ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు తెలంగాణ గురించి? నీకు ఏం నాలెడ్జ్ ఉంది తెలంగాణ గురించి? తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది బలిదానాలు అయ్యారు? తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది జైలుకి వెళ్ళారు? తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది పోరాడిరు? ఎంతమంది రైతులు బలిదానాలు అయ్యారు? తెలంగాణ విషయానికి వస్తే మీరు నిజంగా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే కేసు పెట్టాలా? నీకు ఏ విధంగా కేసు పెట్టాలి బ్రో? నాకు అర్థం కాదు. ఏ విధంగా కేసు పెట్టాలి? అఫీషియల్గా మీరు తీసుకున్నారు కదా. సో ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటే అంటే నీ గురించి స్పెషల్గా నేను ఈ వీడియో చేసింది అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నీకేమైనా బుర్ర పాడైందా? ఆ మైండ్ ఏమైనా దొబ్బిందా? సరే, ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది కదా, మద్రాస్ గురించి ఎందుకులే. తెలంగాణ నుంచి మీరు విడిపోయారు కదా, ఇప్పుడు రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయారు కదా. సో విడిపోయినప్పటి నుంచి మీకు సరైన రాజధాని ఉందా? మీకు ఉమ్మడి రాజధాని ఇచ్చారు. ఉమ్మడి రాజధాని ఎంతవరకు ఉపయోగించుకున్నారు మీరు? ఉమ్మడి రాజధాని మీరు ఎంతవరకు ఉపయోగించుకున్నారు? సరే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వదిలేసి వెళ్ళిపోయారా? కుక్కట్పల్లి నుంచి పెట్టుకుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతి బిజినెస్, కొబ్బరి బొండాలు అమ్మే దగ్గర నుంచి చికెన్ షాప్ కొట్టేదాకా ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఉన్నారు ఇప్పటికీ. మరి ఎందుకు వెళ్ళట్లేరు? మరి మీకు వాక్ స్వాతంత్రం వచ్చిందిగా, మీకు స్వాతంత్రం ఇచ్చేశారుగా, మీకు రాజధాని నిర్మించుకోండి. మీకు రాజధాని లేదా? మీ రాష్ట్రంలో సంపదన ఉంది కదా. తెలంగాణలో మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ తెలుసా? తెలంగాణ గురించి నీకు తెలుసా? ఫస్ట్ నైజాం కాలంలో ప్రపంచంలోనే 7వ ధనవంతమైన రాష్ట్రం ఏది తెలుసా నీకు? ప్రపంచంలోనే 7వ ధనవంతమైన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తెలుసా నీకు? హైదరాబాద్ రాష్ట్రం గురించి తెలుసా నీకు? రాష్ట్రం గురించి మాట్లాడుతున్నావు. తెలంగాణ మీద కేసు పెట్టమంటే తెలంగాణ ఏ ఒక్కరు కేసు పెట్టలేదు. తెలంగాణ డెఫినెట్ దోచుకున్నారు బై. కేటీపీఎస్ ఉద్యోగాల నుంచి, నీళ్ల నుంచి,
ఏ ప్రాజెక్ట్ నుంచి ప్రతి ఒక్క ప్రాజెక్టు ఇప్పటి వరకు మీరే స్టార్ట్ చేశారు కదా. ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ తెలుసా మీకు? శ్రీశైలం నుంచి. మరి దానికి సరైన నిధులు ఎందుకు కేటాయించలేదు? ఫస్ట్ నుంచి మాట్లాడుకుందాం, డీటెయిల్గా మాట్లాడుకుంటే నీకు క్లారిటీ వస్తుంది. తెలుగు గంగ ప్రాజెక్ట్ తమిళనాడుకి నీళ్ళు లేవా తాగేదానికి? పక్కనే సముద్రం ఉందిగా, బోర్డంత నీళ్ళు ఉన్నాయి కదా తాగేదానికి. 400 కిలోమీటర్లు ఆ ప్రాజెక్ట్ నిధులు ఇమ్మీడియట్లీగా వచ్చినాయి. కానీ తెలంగాణ రాష్ట్రానికి నియామకాలు నిధులు ఇవ్వనంటే రాష్ట్రంలో బడ్జెట్ లేదు. అన్ని విధాలుగా మా రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ తీసుకుపోయి తమిళనాడులో నీళ్లు కరువు తక్కువనే తమిళనాడుకి నీళ్లు తరలించు తెలుగు గంగ ప్రాజెక్ట్ ద్వారా. తెలుసా నీకు ఆ విషయం? అందులో ఎంత స్కామ్ జరిగింది? ఎవరి నిధులు అవి? ఎవరి డబ్బులు? తెలంగాణ రాష్ట్ర ప్రజల డబ్బులు కావా? డబ్బులు ఇవన్నీ రాష్ట్ర డబ్బులు కావా? తెలంగాణ రాష్ట్ర సంపద నుంచి వచ్చిన డబ్బులు కావా? ఆ డబ్బులు ఎటు పోయినాయి? సో మీరిచ్చిన ప్రకారమే, అంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో మీకు కలిసినప్పుడు ఒకరు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి వ్యక్తి ఉంటే ఉప ముఖ్యమంత్రి అంటే డిప్యూటీ సీఎంగా తెలంగాణలో ఉంచాలి. ఇప్పుడు చరిత్ర చూసుకుందాం, ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఒక్కసారైనా తెలంగాణలో డిప్యూటీ సీఎం ఇచ్చిరా? మీరు ఒక్కసారైనా సీఎంగా ఇచ్చిరా? మరి ఎప్పుడు ఇచ్చిరు? అది దోచుకోవడం కాదా? సరే, ఉద్యోగాలు విషయంలో వస్తే ప్రాజెక్టులు మావి, నీళ్లు మావి, ఉద్యోగాలు మావి, యూనివర్సిటీలు మావి. మాకు యూనివర్సిటీలో చదువుకునే దానికి ఇది లేదు తెలుసా మీకు? మాకు యూనివర్సిటీలో చదువుకునే దానికి మాకు సీట్లు కల్పించలేరు. మాకు పర్సంటేజ్ తెలుసా మీకు? మీరు ఎలా చూశారు తెలుసా? తెలంగాణ ప్రజలను ఇంత నీచంగా చూశారు తెలుసా మీకు? సరే, మీ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం కదా, మీ రాష్ట్రం అంతా గొప్పది కదా, మీ రాష్ట్రం గొప్పదే భయ్, నేను తప్పేం మాట్లాడట్లేను. నేను ఏం మాట్లాడుతున్నా అంటే, మరి ఇప్పటికీ మీ రాజధాని ఏది? మీ రాజధాని పేరు చెప్పు, నిర్మించుకోకు కదా. మరి అప్పటి నుంచి విడిపోయినప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాక ముందు నుంచే మీరు మద్రాసు నుంచి విడిపోయినప్పటి నుంచే మీ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటూ పోయి ఉంటే మీరు డెవలప్ అయ్యేది కదా. సరే, అది వదిలేద్దాం. మీ రాష్ట్రంలో చాలామంది అందరు ముఖ్యమంత్రులు మీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే చేసిరు కదా. తెలంగాణ పరిపాలించడంలో 2 ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులే కదా. మరి ముందు చూపుతోండి ఆల్టర్నేట్గా ఏ ఒక్క దాన్ని వైజాగ్, మరి అదే అమరావతినో ఇంకో దాన్ని మరి కర్నూలులో, ఇంకొక దాన్ని గుంటూరునో, ఇంకొక దాన్ని ఎందుకు రాజధానికి సెకండరీ రాజధానికి డెవలప్ చేయలేము? మెల్లగా తెలంగాణ ఎప్పటికీ విడిపోతుంది మా దగ్గర నుంచి అని మీకు తెలుసు కదా. అంత ముందు చూపు ఉన్న వాళ్ళు మరి ఎందుకు ఆల్టర్నేట్గా నిధులు తీసుకొని ఆ నిధులతో మెల్లమెల్లగా సమకూర్చుకోలేదు? ఎందుకు ఒక రాజధాని ఎందుకు నిర్మించుకోలేదు? అర్థమైందా? గట్టిగా వర్షం పడితే మీ రాజధాని మొత్తం నిండిపోతుంది తెలుసా నీ విషయం. మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి వీడియోలు చేస్తున్నావు తెలుసా? నువ్వు హైదరాబాద్లో ఉండే వీడియోలు చేస్తున్నావు. మళ్ళీ నువ్వు మా తెలంగాణలో ఉంటూ తెలంగాణ గురించి మాట్లాడితే, అంత నీచంగా మాట్లాడితే మేమేమనుకోవాలి? కేసు పెట్టురంటే ఎవరి మీద కేసు పెడతాం? ఇప్పుడు నీకు చెప్పేదంటే, నాగార్జున సాగర్ నుంచి కుడి కాలువ ఎడమ కాలువ దూరం నుంచి ఎంత నీళ్లు దోచుకున్నారు చెప్పనా? అది చెప్తా విను. తెలంగాణ రాష్ట్రానికి అంటే ఎడమ కాలువకు వచ్చిన ఏం తెలుసా? 7,899 క్యూసెక్లు వాటర్ అయితే తెలంగాణకు వస్తే, అదే కుడి కాలువకు వెళ్ళిన వాటర్ ఎంత తెలుసా? మీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన వాటర్ 24,606 క్యూసెక్లు వాటర్ వెళ్ళినది. అంటే తెలంగాణగా వచ్చే వాటర్ అంటే నీళ్ళ కంటే మీరు ఎక్కువ ఎంత వాడుతున్నారు తెలుసా? 3 రెట్లు. మరి సమానంగా కదా పంచుకోవాలి బ్రో. మరి 2 రాష్ట్రాలు సమానంగా ఉన్నప్పుడు 2 రాష్ట్రాలకు సమానంగా మనం ప్రతిపాదనలు చేసుకున్నప్పుడు, ఒప్పందాలు చేసుకున్నప్పుడు ఆ ఒప్పందాలకు కట్టుబడి ఉండాలి కదా. మరి ఎందుకు ఎట్టుపోయినాయి బ్రో? నీకు ఒకటి చెప్తున్నా బ్రో, తెలుగు గంగ ప్రాజెక్ట్ గురించి నీకు డీటెయిల్గా చెప్తా. ఫస్ట్ విను. తెలుగు గంగ ప్రాజెక్ట్ మెయిన్ మోటో ఏం తెలుసా? నీకు వచ్చేసి రాయలసీమకి 5.75 lakhs ఎకర్స్కి వాటర్ కావాలి. దానికి సాగునీరు కోసం వాటర్ కావాలి. అదేవిధంగా చెన్నైకి తాగునీరు, అంటే చెన్నైకి తాగేదానికి నీళ్ళు లేకుంటే 400 కిలోమీటర్లు కాలువలు తోవిర్రు. దానికి నిధులు తొందరగా వచ్చినాయి. చూడు బ్రో, చూడు, దీని ఏమంటారు చూసినా? ఈ కాలువ ధర ఎంత నీళ్ళు పోయినాయి? అవన్నీ దోచుకునే కదా బ్రో. సరే, నైజాం రాజు మీకేమైనా రాసిచ్చిపోయిందా ఆస్తులు? ఏమైనా ఎన్ని కబ్జాలు జరిగినాయి తెలుసా? ఆ కోడి చెరువుని మరి కబ్జా చేశాడుగా బ్రో. తెలంగాణలో ఉంటూ తెలంగాణ గురించి బ్యాడ్గా మాట్లాడితే తెలంగాణ వాసులు కానీ తెలంగాణ వాదులు కానీ తెలంగాణ కోసం మాట్లాడేటప్పుడు, తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు బ్రో. నిజంగా చెప్తున్నా,
నువ్వు చాలా నీచంగా అంటే ఏది నోటికోసం అది మాట్లాడుతున్నావు, ఏవో తెలివి ఉన్నోళ్ళు తెలివంతులు అనుకుంటున్నావేమో. అర్థమైందా? నీకు తెలంగాణలో మీకు కలిపేటప్పుడే మీకు ఏమన్నారు తెలుసా? ఒక తెలివి ఉన్నారు అంటే అతి తెలివి ఉన్న ఆంధ్రునికి తెలివి లేని తెలంగాణకి ఇచ్చి పెళ్లి చేస్తున్నా విడాకులు ఎప్పుడైనా తీసుకోవచ్చు, మీకు పడనప్పుడు విడాకులు ఎప్పుడైనా తీసుకోవచ్చు అని ఆ రోజు నెహ్రూ గారు రాశారు. తెలుసా మీకు? ఆ ఒప్పందంలో ఉంది. తెలుసా మీకు? అతి తెలివైన ఆంధ్రునికి ఇచ్చి పెళ్లి చేస్తున్న తెలివి తక్కువ తెలంగాణని వాళ్ళు విడాకులు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ విషయం నీకు తెలుసా? మరి దేని గురించి మాట్లాడుతున్నావు బ్రో? మీ తెలివితేటలు అంత తెలివితేటలు ఉన్నోళ్ళు, మరి తెలివితేటలు ఉన్నప్పుడు మీ రాష్ట్రాన్ని ఎందుకు డెవలప్ చేయలేదు? ఇప్పటికైనా రాజధాని ఉందా మీకు? అన్ని టెంపరీ బిల్డింగ్లే, గట్టిగా వర్షం పడితే మొత్తం నిండిపోతుంది. బ్రో కొంచెము నేను ఏమంటున్నా అంటే నువ్వు పాయింట్ మాట్లాడు. ఇంకొకటి ఏంటంటే నువ్వు ఏదైనా విమర్శించు, రాజకీయాల పరంగా విమర్శించు. రాజకీయ నాయకులు ఎందుకు చేయట్లేరు, కేసు పెట్టలేరంటే రాజకీయ నాయకులంతా దోస్తానం. నష్టపోయేది ఇక్కడ ప్రజలు. సో నీకు ఒక అభిమానం ఉండొచ్చు, నీ అభిమానానికి మాకేం ప్రాబ్లం లేదు. కానీ ఆ అభిమానం అండతోటి ఇంకొకటి రాజకీయ అధికార అండతోటి మాట్లాడితే మాత్రం తెలంగాణ వాదులు కానీ చాలా భయంకరంగా మళ్ళీ రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది మీ అన్ని మాటలకి సమాధానాలు. ఎందుకు బ్రో? మరి వదిలేసి వెళ్ళిపో, మరి ఆంధ్రప్రదేశ్ని వెళ్ళిపోండి, తెలంగాణ వదిలేసి వెళ్ళిపోండి. ఇప్పటి మరి కుక్కట్పల్లి, అమీర్పేట, ఎస్ఆర్ నగర్ ఇవంతా ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఉన్నారు కదా. ఏ మూలకి వెళ్ళినా కొబ్బరి బొండాల నుంచి చికెన్ చేపల వరకు ఐఏఎస్లు ఐపీఎస్ల దాకా మీ వాళ్ళే ఉన్నారు కదా. మరి వెళ్ళిపోండి, మరి తెలంగాణ వదిలేసి వెళ్ళిపోండి. తెలంగాణలో ఎంత ఉద్యోగాలు నష్టపోయారు తెలుసా యువకులు? ఒక యూనివర్సిటీలో సీట్లు రావట్లే, సీట్లు ఇవ్వలేదు, చదువుకునే దానికి ఇది లేదు. నల్లగొండలో వాటర్ ఫ్లోరైడ్ తోటి నీళ్లు సరిగ్గా ఇయ్యలే. నాగార్జున సాగర్ డ్యామ్ ఎక్కడ కట్టిరు తెలుసా నీకు? నాగార్జున సాగర్ డ్యామ్ తెలంగాణలో వాటర్ రిలీజ్ చేసేది బార్డర్ ఏమో మీ దాంట్లో కలుపుకున్నారు. అర్థమైందా? భూములేమో నాశనం అయింది మావి, నీళ్ళేమో మీకు. తెలుసాక మీకు విషయం? మీరు ఎంత తెలివంతులో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది తెలుసా మీకు? ఎవరి భూములు? మా భూములే కదా వాటర్ నిల్వ చేసేది. ఇప్పుడు ప్రాజెక్ట్ మీ దాంట్లో ఉంది. ఆంధ్రప్రదేశ్కి బార్డర్లో ఏముంది? ప్రాజెక్ట్ ఉంది నాగార్జున సాగర్. నీళ్ళు వదిలితే డ్యామ్ ఎట్ సైడ్, మీ సైడ్ వస్తాయి నీళ్ళు. కానీ భూములు ఎట్ సైడ్ మరి నష్టపోయేది ఎవరు? తెలంగాణ భూములే కదా. మరి తెలంగాణకి ఎడమొక్కలోకి ఇవ్వాల్సిన నీళ్ళు ఎంత తెలుసా? 50%, 34% ఇవ్వాలి. ఒప్పందం ప్రకారం 34% అయినా ఇవ్వాలి కదా. నీకు 20%గా 10% వాటర్ పియ్యలే. తెలుసా బ్రో? తెలంగాణ వాసులు ఎంత ఇబ్బందులు పడ్డారో, నీళ్లు లేవు, కరువు ప్రాంతంలో ఉన్నారు. మహబూబ్ నగర్ గురించి తెలుసా? నల్లగొండ గురించి తెలుసా? ఖమ్మం గురించి తెలుసా? నీకు ఏం తెలుసు బ్రో? దేనికి ఏం తెలుసా అని మీరు మాట్లాడారు. సరే ఇప్పుడు మీ రాష్ట్రంలో అది ఉంది కదా. సరే మీ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ ఉంది కదా. మరి పోలవరం ప్రాజెక్ట్ని తొందరగా కంప్లీట్ చేయి. మరి ఇప్పటి వరకు ఎందుకు చేయట్లేరు పోలవరం ప్రాజెక్ట్ని? దాన్ని ప్రశ్నించు. మీ రాష్ట్రంలో చాలా ఉన్నాయి, తప్పులు మాట్లాడి నువ్వు సాల్వ్ చేసుకునే దాని ప్రాబ్లమ్స్ బోల్డ్ అని ఉన్నాయి. నువ్వు తెలంగాణ మీద పడి ఏడ్చుడు కంటే నీ రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడు, నీ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాల గురించి మాట్లాడు, నీ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల గురించి మాట్లాడు, నీ రాష్ట్రంలో ఉన్న రోడ్ల గురించి మాట్లాడు, నీ రాష్ట్రంలో జరగని సంక్షేమ పథకాల గురించి మాట్లాడు, నీ రాష్ట్రంలో 35,000 మంది మిస్సింగ్ అన్న పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు, ఎంతమందిని తీసుకొచ్చారో, సీసా సిప్ గురించి మాట్లాడు. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకుంటూ పోతే. ఐటీ హబ్ గురించి మాట్లాడు, దాని గురించి మాట్లాడు బ్రో. తెలంగాణలో ఉంటూ తెలంగాణ సమాలను, తెలంగాణ ఆస్తులను, తెలంగాణ భూములను నాశనం చేసి కొల్లగొట్టి తీసుకున్నారు బ్రో నీళ్ళు. ఇప్పటికీ ఎస్ఎల్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు తెలుసా? దానికి నిధులు లేక. అట్లా ఉంటుంది. సో ఎవరి రాజకీయాలు వాళ్ళదే, నష్టపోయేది నువ్వు నేనేం చెప్తున్నా అంటే ఒక రాష్ట్రం గురించి విమర్శించే ముందు ఆ రాష్ట్రం చరిత్ర గురించి తెలుసుకో. ఆ తర్వాత మీ రాష్ట్రం గురించి లోపాలు తెలుసుకో, కష్ట నష్టాలు తెలుసుకో. ఆ కష్ట నష్టాల గురించి మాట్లాడు. సో థ్యాంక్ యూ బ్రో. ఎనీవే మీరు మాట్లాడిన దానికి నేను ఇంకా క్లారిఫై ఇంకా చాలా ఇచ్చే ఉంది. అట్లా మాట్లాడుకుంటూ పోతే 2-3 గంటల లెసనే వస్తుంది నీతో మాట్లాడాలంటే. నేను డెఫినెట్లీ ఏం చెప్తున్నా అంటే నీ గురించి నోరు కొని అదుపులో పెట్టుకొని మాట్లాడు. నీ రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడు, నీ రాష్ట్రం రాజధాని గురించి మాట్లాడు, నీ రాష్ట్రం డెవలప్మెంట్ గురించి మాట్లాడు,
సెంట్రల్ మీకు ఇస్తా అన్న స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడు, దాన్ని ప్రశ్నించు దమ్ముంటే. స్పెషల్ స్టేటస్ తెచ్చుకో, రాష్ట్రాన్ని అభివృద్ధి తెచ్చుకో, ఆ తర్వాత రాజధాని నిర్మించుకో. ఇప్పటికీ రాష్ట్రానికి రాజధాని లేదు తెలుసా నీకు? నువ్వు వచ్చి మళ్ళీ తెలంగాణ గురించి మాట్లాడు. ఎవరు కేసులు ఎందుకు పెడతారు? కేసులు ఏ విధంగా పెడతారు? ఒక ప్రాజెక్ట్ విషయంలో అన్యాయం జరిగింది, ఉద్యోగాల విషయంలో అన్యాయం జరిగింది, నిధుల విషయంలో అన్యాయం జరిగింది, బడ్జెట్ల విషయంలో అన్యాయం జరిగింది. రాష్ట్రంలో ప్రతి చోట తెలంగాణ వాదులకు, తెలంగాణ వాళ్ళకు నష్టమే జరిగింది. సినిమా పరంగా వస్తే ఈరోజు సినిమాల్లో ఏమో హావభావాలు, హీరో మాటలేమో ఆంధ్రప్రదేశ్ మాటలు పెడతారు. విలన్ గురించి మాట్లాడాలంటే విలన్ ఏమో తెలంగాణ భాషలు వాడిరు. తెలంగాణ యాస భాషను ఎంత అవమానించి తెలుసా? చూసుకో, సినిమాలు చూసుకో ఒకసారి. పాత సినిమాలు చూడు, ఈ మధ్యలో రావట్లేదు కావచ్చు. గతంలో సినిమాలు చూడు. గతంలో సినిమాలు తెలంగాణ భాష యాసని ఒక విలన్గా చూపించిరు, ఆంధ్రప్రదేశ్ భాష యాసని ఒక హీరోయిజన్గా చూపించిరు. తెలుసా? ఇవన్నీ అన్యాయం కదా, ఇవన్నీ కించపరచడాలు కావా బ్రో? నీది నువ్వు చూసుకో, తర్వాత మేము చూసుకుంటాం. మేము మీ జోలికి రా, మా జోలికి మీకు రాకండి. అంత పౌరుషం ఉంటే రాష్ట్రం వదిలేసి వెళ్ళిపో, మీ రాష్ట్రం డెవలప్ చేసుకో. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంటే నువ్వు తినే తిండి నుంచి, ఉప్పు దగ్గర నుంచి ప్రతి విషయంలో మా రాష్ట్రానికి నువ్వు డబ్బు కడుతున్నట్టే కదా. మరి అదే మీ రాష్ట్రంలో ఉండి మీ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకో, అదే డబ్బులు అక్కడ కట్టుకో. ప్రతి తిండి దగ్గర నుంచి మీ రాష్ట్రంలో కట్టుకుంటే నువ్వు చెలాయించే డబ్బు మొత్తము మీ రాష్ట్రానికి అభివృద్ధికో ఏదో దానికి సంక్షేమానికి ఉపయోగపడుతుంది కదా. చెప్తున్నా అంటే నోరు అదుపులో పెట్టుకో. తెలంగాణ వాదుల గురించి కానీ తెలంగాణ గురించి మాట్లాడేదానికి ఒకసారి ఆలోచించుకో. ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటే బోల్డని చరిత్ర ఉంది తెలంగాణకి. తెలుసా నీకు తెలంగాణకి నైజాం కాలం నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. హైదరాబాద్ రాష్ట్రానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఇప్పుడు అమరావతిని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? 150 సంవత్సరాలు పట్టింది. తెలుసా నీకు? గట్టిగా వర్షం వస్తే నిండిపోద్ది. ఏం మాట్లాడుతున్నావు బ్రో? సో కొంచెం జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. తెలంగాణ నుంచి ఏమైనా మాట్లాడాలనుకుంటే నీట్గా మాట్లాడు. నువ్వు ఏ దాని గురించి మాట్లాడుకో, నీ రాష్ట్రం గురించి మాట్లాడుకో. నువ్వు చేసిన బోల్డని అన్యాయాలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి, దారుణాలు ఉన్నాయి, చాలా జరిగినాయి. తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే తెలంగాణ ఎంతోమంది అమరులయ్యారు, ఎంతోమంది లాఠీతో చార్జీలు చంపిరు, షూట్అవుట్లో చంపిరు, బోల్డంత అరాచకాలు జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. తెలుసా నీకు? ఎంతమంది బలిదానాలు అయ్యారు తెలుసా నీకు? మరి ఆంధ్రప్రదేశ్ కోసం ఎవరు చావాలే? మరి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్రవాసులు ఎవరెవరు చావాలే? మరి తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు తెలంగాణ రాష్ట్ర హావభావాలు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ గురించి ఫస్ట్ నీ గురించి చూసుకో బ్రో. నీది నువ్వు కడుక్కో, మంది గురించి తర్వాత మాట్లాడదు కానీ. థ్యాంక్ యూ.